పేరుకే అదొక ప్రభుత్వ వైద్యశాల. కార్పొరేట్ ఆసుపత్రి ఎందులోనూ తీసిపోదు. హాస్పిటల్ బయట లోపల కూడా అంతే. వెరీ క్లీన్, నీట్ అండ్ హైజీనిక్. ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా అందుతోంది. అందుకే ఇప్పుడు అది పేదల పాలిట ప్రాణప్రదాయినిగా పేరు తెచ్చుకుంది. అదే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచనలకు ప్రతిరూపంగా 2004లో విమ్స్కు అంకురార్పణ జరిగింది. హైదరాబాద్లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాదిరి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను అభివృద్ధి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో పేదలకు వైద్యం అందించాలన్న లక్ష్యంతో డాక్టర్ వైఎస్ఆర్ దీని ఏర్పాటుకు ఆలోచన చేశారు. విమ్స్ ఏర్పాటు కోసం 100 ఎకరాల స్థలాన్ని సేకరించారు. 500 పడకల ఆసుపత్రిని నిర్మించారు. మహానేత హఠాన్ మరణం తర్వాత విమ్స్ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఒక దశలో ఆసుపత్రిలోని మిగులు భూములను అమ్మేయాలన్న ఆలోచనలు కూడా చేశారు పెత్తందారీలు. అయితే పేదల పక్షాన దేవుడే నిలిచాడేమో. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రూపురేఖలు మారిపోయాయి. దాంతో 400 కోట్లతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు దాదాపు 200 పడకలతో ఆసుపత్రి కొనసాగుతోంది. కరోనా లాంటి కష్టకాలంలో ఈ ఆసుపత్రి పెద్ద దిక్కుగా మారింది. దాదాపు 500 పడకలతో 300 వెంటిలేటర్లతో మొదటి, రెండో విడత కరోనా సమయంలో మెరుగైన వైద్యం అందించింది. స్పైనల్ అండ్ న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మీదట దీన్ని ఏ రకంగా అత్యాధునికంగా తీర్చిదిద్దాలనేసి సెక్రటరీ గారితో, తర్వాత మినిస్టర్ మేడం గారితో డిస్కస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనము దాదాపుగా ఏ హాస్పిటల్లో కూడా లేనటువంటి, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో లేనటువంటి ఈ రీహాబిలిటేషన్ థెరపీ, ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని మొత్తం కూడా సమకూర్చుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో లేజర్ థెరపీ కానివ్వండి, తర్వాత ఏదైనా సరే ట్రాక్షన్ థెరపీ, సిపిఎం కానివ్వండి, సో ఇంటర్ఫెరెన్షన్ థెరపీ, వాకర్స్, సో ఒకటిని కాకుండా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విమ్స్ అభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా 40 కోట్ల రూపాయలను కేటాయించింది. ఒక్కో సదుపాయం, సౌకర్యం సమకూరుతున్న క్రమంలో ఈ ఆసుపత్రిలో స్పైనల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పక్షవాతం, వెన్నుపూస నొప్పి లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మంచంకి పరిమితం కాకుండా పేదలకు త్వరగా నయమయ్యే రీతిన ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీంతో అసలు తిరిగి కోలుకోలేమో అన్న స్థితి నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి సంతోషంగా ఇళ్లకు వెళ్లగలుగుతున్నారు రోగులు. చూడండి, ఎవరిని తీసుకొచ్చారు? మా అక్క గారిని. ఏంటి సమస్య? ఏంటి? చెయ్య కాలు రాలేదు, చెయ్యి కొద్దిగా వచ్చింది, చెయ్యి కూడా కాలు కూడా ట్రై చేస్తుంది. బాగుంది ఇక్కడ. చూడండి, ఇంతకుముందు ఇలాంటివి అంటే మనం ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేవారు, ఇప్పుడు ఇక్కడ ఫ్రీగా చేస్తాను. వాతావరణం చూస్తే ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా? లేదండి, బాగుంది, ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఉంది. అన్ని క్లీన్ గా ఉన్నాయి, బాగున్నాయి. మా తమ్ముడు ఏం జరిగింది అంటే డ్యూటీకి అని వెళ్ళాడు, జ్వరం వచ్చింది, దాని ద్వారా ప్రాబ్లం వచ్చి ఇలాగైంది. టైఫాయిడ్. జీకే ట్రావెల్స్లో ఇన్ఛార్జ్ మాట అతను. హైదరాబాద్లో చేస్తున్నాడు, ఇక్కడ కాదు. ట్రీట్మెంట్ బాగానే ఉంది. ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అసలు కాలు చేయి ఎత్తలేకపోయాడు, పర్వాలేదు, బాగానే ఉన్నది. మేము వచ్చి 1 వీక్ అవుతుంది. చూడండి, ఇలాంటివన్నీ ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఉండేది. అవును, అంతే కదా. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా రావడం మంచిది అనిపిస్తుంది. మంచిదేనండి. పేదవాళ్ళకి, మరి డబ్బు లేని వాళ్ళకి చెయ్యత సాయం ఇచ్చినట్టే కదా, మంచి జరిగినట్టే కదా. అంటే ఆయనకి పెరాలసిస్ వచ్చింది సార్. బ్రెయిన్లో బ్లీడ్ అవుతుందని చెప్పారు. ఇక్కడ ఆపరేషన్ అయ్యింది. మేము వచ్చి ఇప్పుడు 40 రోజులు అయింది. వచ్చేటప్పుడు అనుకున్నారా ఇలా కొద్ది రికవరీ ఎంత త్వరగా అవుతారని? అంటే అనుకోలేదు సార్. మరి ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని కొద్దిగా భయపడ్డా, కానీ బాగానే ఉంది. చూసారు కదా, ఇలాంటి వైద్యం అంటే డబ్బున్న వాళ్ళకి అవుతుంది. బాగానే ఉంది. గాజు పెద్దగంటాడు, గాజు దగ్గర ఆపరేషన్ అయింది, బ్రెయిన్ ఆపరేషన్. తర్వాత అదే ఇక్కడ పెడాలసిస్ కూడా అవుతుంది అనగానే అక్కడ నుంచి జీజీ హాస్పిటల్ ఇక్కడ నుంచి ఇక్కడ పంపించారు మమ్మల్ని. ఇక్కడికి రానిచ్చుగా రికవర్ అయ్యారు, బాగా ఐసీలో ఉంచారు. ఈరోజు షిఫ్ట్ చేశారు, కానీ బాగా చూశారు. అంతా కూడా మాటలు వస్తున్నాయి, కూర్చుంటున్నారు, చేస్తున్నారు. ఇంతవరకు రికవర్ అవుతుంది అని అనుకోలే, కానీ దేవుడు సాయం చేశాడు. బేగా త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. బ్రతుకు తెరువులో భాగంగా
నిత్యం వాహనాలపై ప్రయాణం చేసేవాళ్లు కండరాలు పట్టేయడం, వెన్నుపూస నొప్పి, మోచేయి నొప్పి లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారు సాయంత్రం విధులు ముగించిన తర్వాత ఈ రిహాబిలిటేషన్ సెంటర్కు వస్తే ప్రత్యేక వైద్యం, ఫిజియోథెరపీ ఉచితంగా అందుకోవచ్చు. నిజమైన నాయకుడు తలుచుకుంటే ప్రజల కోసం ఏదైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. విమ్స్ ఏర్పాటు దగ్గర నుంచి ప్రస్తుత సదుపాయాలు, సౌకర్యాల వరకు రుజువు చేసేది దీన్నే. పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యతో ఒక నిరుపేద బాధపడాల్సి వస్తే అతడి పరిస్థితి ఏంటి? పెత్తందారులు పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. పేదలకు వైద్యం అందించాలని దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆలోచన. పేదవాని ఆరోగ్యానికి ఎంత ఖర్చు అయినా మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అలాంటి ఆలోచనతో పుట్టిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉత్తరాంధ్ర పేదల పాలిట ఆరోగ్య ప్రధానిగా మారింది. పక్షవాతం లాంటి ఆరోగ్య సమస్య వస్తే 15 నుంచి 30 రోజుల వరకు ఫిజియోథెరపీ చేస్తూ వైద్యం అందించాలి. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు ఇళ్లలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమస్య లేకుండా ఇన్పేషెంట్లుగా ఉచితంగా వైద్యం అందించే సదుపాయం ఈ ఆసుపత్రిలో మాత్రమే ఉంది. ఇన్పేషెంట్ సౌకర్యం కూడా, అంటే పారాలసిస్ వచ్చిన వాళ్ళు కానీ, కాళ్ళు పడిపోయిన వాళ్ళు కానీ, లేదా ఏదైనా అన్కాన్షియస్ పేషెంట్స్, సర్వైకల్ కానీ, లేదా లంబార్, ఈ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారిని ఇన్పేషెంట్స్గా కూడా మనం చేర్చుకొని పూర్తి ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విమిస్లో ప్రత్యేకమైన ఆధునికమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో రోగులకు మెరుగైన చికిత్స అందుతుంది. చాలా సందర్భాల్లో ప్రాణాలను నిలబెడుతోంది ఈ ఆసుపత్రి. అంతేకాదు, రోగి త్వరగా కోలుకోవడానికి దీనికి మించిన ఆసుపత్రి లేదని సామాన్యులు అంటున్నారు. విద్యకు, వైద్యానికి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్నింటికంటే నిరుపేదలకు అందించాల్సిన వైద్య సేవల గురించి పెద్ద మనసుతో ఆలోచించారు. ఆధునిక సౌకర్యాలతో పాటు ఖరీదైన వైద్యాన్ని సామాన్యుడికి ఉచితంగా అందించే ఎన్నో విధానాలను అమలు చేస్తున్నారు. పేదవాడికి పైసా ఖర్చు లేకుండా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అందిస్తున్న సేవలు అద్వితీయమంటున్నారు పేదలు. దీనిపై మా వైజాగ్ కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం వైద్యానికి ఇచ్చిన అధిక ప్రాధాన్యత ఈరోజు చూసుకుంటే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పూర్తిగా సమూలంగా మారింది. ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి ఏ రకంగా ఉంటుందో అలాంటి వాతావరణం ఈరోజు కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే పక్షవాతం కావచ్చు, ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చినట్లయితే వారి ఇంటికి పరిమితమైన పరిస్థితి. ఈరోజు చూసుకుంటే స్పైనల్ అండ్ న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపుగా 3 నెలల క్రితం ఏర్పాటు చేసిన దీని ద్వారా పూర్తిగా ఫలితం వస్తుంది. గతంలో చూసుకుంటే బాగా ధనిక వర్గాలు ఇలాంటి సదుపాయాలు పొందే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు నిరుపేదలు, ఆటో డ్రైవర్లు, అట్లాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇలాంటి పరిస్థితికి ఎదురైన వారికి నేరుగా ఈ రకమైన సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో దీర్ఘకాలికంగా ఇలా పక్షవాతం లాంటి ఇబ్బందులు వచ్చిన వారు కూడా ఈరోజు రికవరీ అవుతున్నారు. ఈరోజు మనం చూడొచ్చు ఇక్కడ స్పైనల్ డీకంప్రెషన్ థెరపీ అనే ఒక కొత్త విధానం. అంటే వాస్తవానికి ఇలాంటిది కార్పొరేట్ హాస్పిటల్లో సహజంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈరోజు చూసుకుంటే విశాఖలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇట్లాంటి అధునాతన సదుపాయం కూడా రావడంతో త్వరితగతిన, అంటే సహజంగా మనకున్న జీవన శైలితో చాలా వరకు శరీరంపై ఒత్తిడికి గురయ్యే పరిస్థితిలో చాలామందికి వెన్నుపూస నొప్పి, అట్లాంటివి కూడా బ్యాక్ పెయిన్ ఇలాంటివి వస్తుంది. సార్ చెప్పండి, మీరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు, ఎట్లా ఉందండి? బ్యాక్ పెయిన్ తోటి వచ్చాను. ఒక 6 నెలల పైన అవుతుంది. బ్యాక్ పెయిన్ తోటి చాలా బాధపడేవాడిను. ఈరోజు ఈ రిహాబిలిటేషన్ సెంటర్కి రావడం వల్ల ఇక్కడ ఒక 1 వీక్ నుంచి చేస్తున్నారు. ఇక్కడ సర్వీస్ చాలా బాగుంది. ఎదటోళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కావాల్సిన విధంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఓకే, మీరు 5 రోజులు 1 రోజుల నుంచి వస్తున్నారు కదా, కొంత రికవరీ అట్లాగే మీకు కొంత బ్యాక్ పెయిన్ బాగుంది సార్. కొంచెం దానివల్లే కదా మళ్ళీ మేము చెప్పగలుగుతున్నాం. రికవరీ విషయంలోనే బాగానే ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో మనకి దొరుకుతాయి. అవును సార్, ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో దొరకడం అనేది నిజంగా మేము పేదలకు ఒక వరం లాంటిది. మేడం చెప్పండి, సహజంగా ఎంతమంది వస్తుంటారు రోజుకి? ఓకే, ఎంతమంది వచ్చినప్పుడు కూడా ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఇది అడ్వాన్స్డ్ థెరపీ అండి. దీనివల్ల ఏంటి అంటే మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఓల్డ్ ఉన్నటువంటి మెషిన్స్తో పోలిస్తే ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట. ఇది అడ్జస్టబుల్ అంతా. ఒక కండిషన్ ఉంది అంటే దానికి స్పెసిఫిక్గా ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మాత్రమే మనం చేసే ట్రీట్మెంట్
ఉపయోగపడేలాగా ఇదంతా అడ్జస్టబుల్ బెడ్ అనమాట. మనము ఇప్పుడు సయాటికా పెయిన్ ఉంది అంటే నర్వ్ అంతా స్ట్రైట్గా ఉండాలి. సో అది కంప్రెషన్ ఏర్పడుతుంది కాబట్టి దానికి అడ్జస్ట్ చేసి బెడ్ అడ్జస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పర్సన్కి ఎలాంటి పెయిన్ ఉందో ఆ పెయిన్ అనేది క్లియర్ అవుతుందన్నమాట. స్పెసిఫిక్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే దీనివల్ల మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది అంటే చాలా అడ్వాన్స్డ్ థెరపీ. ఈవెన్ నాకు తెలిసి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఉండదు. ఇక్కడ మాకు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ కంపేర్ టు, అంటే ఇప్పుడు నేను కూడా బయట కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేసి వచ్చాను, కానీ నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే కంపేర్ టు ఇక్కడ చాలా బాగుంది అని. పేషెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మేము బయట ఎంత పెట్టుకోలేమండి, ఇక్కడ మేము ఫ్రీగా చేయించుకుంటున్నాము, చాలా వరకు మాకు ఇక్కడ ఉపయోగపడుతుంది, బయట వేలు అడుగుతున్నారు. మోస్ట్లీ స్పైనల్ రిహాబిలిటేషన్ అనేది ఆల్ ఓవర్ ఏపీలోనే ఎక్కడ లేదు. ద ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ విమ్స్. దానివల్ల ఏంటంటే ఇక్కడ చాలా వరకు కేసెస్ వస్తున్నాయి, చాలా రికవరీ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ లాస్ట్ మంత్ 25 వరకు ఐసీయూ ఇన్ పేషెంట్స్ వచ్చారు. ఇన్ పేషెంట్స్ వాళ్ళు కూడా చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవడం, కాలు కంప్లీట్ బెడ్ రెడెన్ అయిన వాళ్ళు వచ్చారు. బెడ్ రెడెన్ అయిన వాళ్ళు రావడం, వాళ్ళకు ఒక 50-60% రికవరీ అవడం, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవడము, రిమైనింగ్ మేము ఇంట్లో చేయించుకుంటాము అని చెప్పి హ్యాపీగా వెళ్తున్నారు. సో ఇది చాలామంది పేదలకు ఉపయోగపడుతుందని చెప్పి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు డాక్టర్ అట్లాగే ఈ పేషెంట్కి సంబంధించిన వారి మాటలు బట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో తొలిసారిగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇలాంటి అడ్వాన్స్ థెరపీ వచ్చింది. సహజంగా ఇటీవల కాలంలో మన జీవన శైలి మారింది, వాహనాల వినియోగం, అలాగే ఇతర చాలా ఎక్కువసేపు కూర్చోవడం, ఇలాంటి అంశాల నేపథ్యాన సహజంగా బ్యాక్ పెయిన్ రావడం, అలాగే వెన్నుపూసకు సంబంధించిన నొప్పి కూడా వస్తుంది. అయితే గతంలో దీనికి సంబంధించి వైద్యం ఉన్నప్పుడు కూడా అది కేవలం కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే పరిమితం అయింది. అలాగే ఎక్కువగా దీనికి సంబంధించిన వైద్యం పొందాలంటే చాలా ఎక్కువగా ఖర్చుతో కూడిన పరిస్థితి. కానీ ఈరోజు చూసుకుంటే విమ్స్ ఆసుపత్రిలో ₹1 కూడా ఖర్చు లేకుండా ఈ స్పైనల్ రిహాబిలిటేషన్ సెంటర్లో పూర్తి స్థాయిలో థెరపీ చేయడం ద్వారా త్వరితగతిన నయం అవుతున్న పరిస్థితి. దాదాపుగా ప్రతి నెల చూసుకుంటే దాదాపు 20 నుంచి 30 మంది పూర్తిగా ఎవరైతే మంచానికి పరిమితమైన వారు కూడా లేచి తిరిగి ఇళ్లకు వెళ్లే పరిస్థితి కల్పిస్తున్నారు. ఇది ఒక రకంగా విమ్స్లో ఏర్పాటు చేయడం ఒక రకంగా ఏపీ ప్రభుత్వం చేసిన చొరవ. ఇది పేదలకు అత్యంత ఉపయోగపడుతుందని ఇక్కడ డాక్టర్లు అలాగే పేషెంట్ సంబంధికుల మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి.